కూడా ఒక వర్గానికి సంబంధించిన పాల కేంద్రం వాళ్ళు కొనుక్కోవాలన్న ఆలోచనతో కూడా చేశారేమో అని ఆలోచన జనాలు. అంటే జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ పెట్టే ముందు చిత్తూరు డైరీని నాశనం చేసి, చిత్తూరు డైరీ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నదాన్ని మొత్తం సర్వనాశనం చేసి, తర్వాత అదే డైరీని ఆయన ప్రైవేట్గా కొనుక్కొని మోహన్ బాబుతో టైప్ చేసుకొని ఇద్దరు పార్ట్నర్షిప్ మీద కొనుక్కొని, తర్వాత మోహన్ బాబుని పక్కన పెట్టి, తర్వాత వాళ్ళే మొత్తం ఏకాచాత్యపత్రంగా ఎన్నుకొని పదవిలోకి రాగానే మొత్తం దానికి సంబంధించిన టెండర్లు మొత్తం కూడా షేర్లు. ఇప్పుడు కొత్త కొత్త ట్రెండ్ అండి. ఒకప్పుడు రాజకీయ నాయకులు కమిషన్లు అంటే దొరికేవాళ్ళు. ఇప్పుడు కొత్త ట్రెండ్ అంటే షేర్లు కొంటాం. నువ్వు కంపెనీ పెట్టావు అనుకోండి, నీకు ఇవ్వాల్సిన వాళ్ళకి కావాల్సిన భూములు కేటాయిస్తే నీ షేర్లు ఒకేసారి 2,000 కోట్లు 3,000 కోట్లు షేర్లు కొంటారు. నీ షేర్ వాల్యూ ఎంత కొంటారు? 1000-2000 పెట్టి కొంటారు. అమ్మేటప్పుడు 10 రూపాయలకి అమ్మేస్తారు. ఆ మధ్యలో 1990 రూపాయలు నీ అకౌంట్కి పడిపోయినట్టే. అంటే ఇండైరెక్ట్గా మనీ లాండరింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జరిగింది అదే. జగన్మోహన్